పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు శ్రద్ధగా ఆలకించుదాం. వాక్యాన్ని ఆలకించటమే దేవుని యొక్క స్వరాన్ని వినడం. ముఖ్యంగా యేసు ప్రభు జీవితంలో అష్టభాగ్యాలు కొండ మీద ప్రసంగానికి గుండెకాయ లాంటివి. దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ఆలకించటమే గొప్ప దీవెన. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పపరపబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు అనగా జనవరి 31వ తారీఖు నుండి గుణదలమాత మహోత్సవాల ప్రారంభం జరుగుతుంది. ఈనాడు సాయంత్రం 5 గంటలకి జెండా ఆవిష్కరణ మన విజయవాడ మేత్రాణులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం గావించబడటం ద్వారా గుణదలమాత మహోత్సవ నవదిన పూజ ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా దివ్యవాణి వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క సహకారంతో మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుండి నవదిన పూజా ప్రార్థనలు, 3 రోజుల పండగ పూజా ప్రార్థనలు కూడా లైవ్ ఇవ్వడానికి మన యూట్యూబ్ ఛానల్లో ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటికే ప్రతిరోజు కూడా లైవ్ ఇవ్వబోతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు 5:30 గంటల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఈ గుణదలమాత మహోత్సవాలన్నీ కూడా నవదిన పూజా ప్రార్థనలు కూడా ఈరోజు సాయంత్రం నుండి కూడా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎప్పుడూ అడగలేదు డైరెక్ట్గా, కానీ మీ సహకారం నాకు కావాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నట్టు కార్యక్రమం కాబట్టి లైవ్ ఇవ్వటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. మీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తే ఈ కార్యక్రమం అంతా బరువుగా ఉండదు మనందరికీ కూడా. ఇది ఒక మంచి కార్యక్రమంగా స్వీకరించి మీలో సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు మరి మీ సహాయాన్ని అందించవలసిందిగా ప్రభువు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఇక ఈనాటి దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి వెళితే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో యేసు ప్రభు మనకి దైవరాజ్యాన్ని గురించి ఎన్నో బోధనలు చేశారు. అయితే వారు చేసినటువంటి బోధలన్నింటిలో కూడా కొండ మీద ప్రసంగం అనగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఈ కొండ మీద ప్రసంగం అనేటువంటిది యేసు ప్రభు బోధలన్నిటికీ కూడా గుండెకాయ లాంటిది, కేంద్ర బిందువు లాంటిది, అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ కొండ మీద ప్రసంగములో కూడా అష్టభాగ్యాలు ఈనాడు మనం ధ్యానించే అంశం. ప్రియులారా, ఇంకా ప్రశస్తమైనటువంటివి, ఇంకా ప్రత్యేకమైనటువంటివి, ఇంకా ముఖ్యమైనటువంటివి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అష్టభాగ్యాలు క్రీస్తు ప్రభు యొక్క బోధనలు మనకి ఏమి నేర్పిస్తాయి అంటే, లోకపు పోకడ వేరు, దేవుని పోకడ వేరు. లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. నీవు శాశ్వతంగా దేవుని యొక్క మహిమలో పాలిభాగస్థుడివి, పాలిభాగస్థురాలివి కావాలి అంటే నీవు దేవుడు చెప్పినట్టు విధంగా నువ్వు జీవించాలి. లేదు, నాకు లోకం యొక్క పేరు ప్రఖ్యాతులే ముఖ్యం,
లోకానుసారమైనటి గొప్పలే ముఖ్యం అనుకుంటే లోకానుసారముగా జీవించాలి. ఈనాడు క్రీస్తు ప్రభువు అష్టభాగ్యాల ద్వారా మనందరికీ నేర్పించేది ఏమిటి అంటే, నేను దేవుని దృష్టిలో గొప్పవాణి కావాలి అంటే, గొప్ప వ్యక్తిగా మిగిలిపోవాలి అంటే నేనేం చేయాలి, నేను ఏ విధముగా జీవించాలి అనే దానికి సమాధానమే క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి అష్టభాగ్యాలు. ఒక్కసారి దావీదు యొక్క అభిషేకం సమయంలో దేవుడు పలికిన మాటలని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనములో, కానీ యావే దేవుడు ఇతని రూపమును ఎత్తును చూసి భ్రమపడకము, నేను ఇతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును. ప్రియులారా, మనము ధన్యులము కావాలి అంటే, ధన్యులముగా పరిగణించబడాలి అంటే లోకం ఏమంటుంది? ధనవంతుడిగా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు ఉండాలి, అదేవిధంగా ఆస్తి, అంగబలం, అంతస్తు ఉండాలి, అదేవిధంగా పవర్ ఏంటిదండి, పవర్ మన చేతుల్లో ఉండాలి అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నరుడు చూచే చూపు, నరుడు చూచే విధానం. కానీ నేను అలా చూడను, నేను మనిషి యొక్క హృదయాన్ని అవలోకిస్తాను, మనిషి యొక్క హృదయాన్ని పరిశీలిస్తాను అని మనకి వాగ్దానం చేస్తున్నాడు. దానిలో భాగమే ప్రియులారా, ఇదిగో క్రీస్తు ప్రభు ఈరోజు ఇచ్చేటువంటి అష్టభాగ్యాలు. దేవుని రాజ్యంలో నీవు ధన్యుడివిగా ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో నువ్వు ధన్యురాలిగా ఉండాలంటే నువ్వు ఏ విధంగా జీవించాలి, నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఇది ఈరోజు ప్రభు మనకు నేర్పించేటువంటిది. ప్రియులారా, మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకప్పుడు ఒక మహాతల్లి ఉండేది. ఆవిడ పేరే డొక్కా సీతమ్మ గారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఫాదర్ గారేంటి ఈరోజు ఇటువంటి ఉదాహరణ తీసుకున్నారు? ప్రియులారా, గొప్ప గొప్ప వ్యక్తులు, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కోనక్కర్లేదండి, మన దగ్గరే ఉంటారు. మనం వాళ్ళని గుర్తించాలి. వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దృష్టిలో వారు ధన్యులుగా వారు ఏ విధంగా కాగలిగారు మనం నేర్చుకోవాలి. ప్రియులారా, డొక్కా సీతమ్మ గారు 1841వ సంవత్సరంలో జన్మించారు, 1909వ సంవత్సరంలో మరణించారు, పరమపదించారు, స్వర్గస్థురాలయ్యారు. అయితే వీరు ప్రియులారా విధవరాలైన తర్వాత ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో ఆకలితో తన ఇంటి తలుపు తట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఆ తల్లి భోజనం పెట్టేదంటండి. ఎంతవరకు ఆ తల్లి భోజనం పెట్టిందంటే, తల్లి జీవితాన్ని చదువుతుంటే నా కళ్ళమ్మట నీళ్లు, నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆవిడకున్నటువంటి పొలాలు అమ్మేసిందట భోజనం పెట్టడానికి, ఆకలితో ఉన్నటువంటి కరువు సమయం ప్రియులారా. ఆ తరువాత తనకున్నటువంటి ఇతరస్త ఆస్తులన్నింటిని కూడా అమ్మేసిందంటండి. చివరికి ఆ తల్లి అంట తనకి స్త్రీకి ఉండేటువంటి బంగారము, మినిమం చైన్లు, ధనవంతురాలు, ఇవన్నీ కూడా అమ్మేసి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టిందట. ఆమె లోకం దృష్టిలో కడు పేదరాలైపోయింది. డబ్బు విధంగా ఇలా పెట్టి 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 ప్రజలకి పెట్టి ఆమె పేదరాలయ్యింది. కానీ ప్రియులారా, ఆవిడ దేవుని దృష్టిలో ధన్యురాలు ప్రియులారా. ఒకసారట ఆవిడకి సుస్థి చేసింది, అనారోగ్యం వచ్చిందంటండి, ఫుల్ ఫీవర్ అంటండి. అయినా కానీ ఆవిడ పొయ్యి దగ్గర నిలబడి వండుతుందంటండి. పక్కన వాళ్ళు అన్నారట, అమ్మా ఎలాగమ్మా, ఇలాగైతే ఎలాగా మీరు,
అనారోగ్యం పాలైతే ఎలాగా? చాలా ప్రమాదకరం అమ్మ అంటే, నేను బ్రతికి ఉండగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నా తలుపు తట్టినటువంటి వారిని ఆకలితో తిప్పి పంపించను అని చెప్పిందంటండి. ప్రియులారా, తప్పనిసరిగా తెలుగు వాళ్ళంగా ఈ తల్లి నుంచి మనం నేర్చుకోవాలి. ఈ తల్లి యొక్క ఆ ఉదారత నుండి, ఆకలి తీర్చే గుణము నుండి మనందరం నేర్చుకోవాలి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు అంటారు 34వ వచనము నుండి, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టితరి, దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చితరి. ఈ నా పేదవారిలో మీరు ఎవరికి ఎప్పుడు ఇవి చేస్తారో అవి నాకు చేసినట్లే అన్నారు. ప్రియులారా, అష్టభాగ్యాలు నేర్పించేది ఇవే ప్రియులారా. క్రీస్తు భగవానుడు అష్టభాగ్యాల ద్వారా మనం నేర్పించేది ఇదే. అష్ట అనగా 8 భాగ్యాలు, 8 ధన్యతలు. ఈ 8 ధన్యతల గురించి మనం కూలంకుషంగా తెలుసుకోవటానికి మనకు సమయం లేదు. కొంచెంగా ఒక్కొక్క దాని గురించి ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులరా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనములో, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రియులరా, బైబిల్ గ్రంథములో దీనత అనేటువంటి పదం గర్వానికి వ్యతిరేక పదంగా మనకు కనబడుతుంది. దేవుడు గర్వాన్ని అసహ్యించుకుంటాడు. ఆదిలో దేవదూత అయినట్టు లూసిఫర్ చేసిన పాపం ఏమిటి అంటే గర్వంతో పొంగిపోయాడు. గర్వంతో పొంగిపోయి దేవుని ధిక్కరించాడు. కాబట్టే మరియమాత పాడినటువంటి స్తోత్ర గీతములో మరియమాత స్వయంగా పలికిన మాట ఏమిటి అంటే, లూకాసు సువార్త 1వ అధ్యాయం 52వ వచనములో, దేవుడు అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఎవరని? దీనాత్ములను లేవనెత్తును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించును. ప్రియులారా, ఈనాడు క్రీస్తు ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. గర్వంతో ఉన్నటువంటి వాడు, అహంకారముతో ఉన్నటువంటి వ్యక్తి నాకు నచ్చడు. నా చూపుతో చూచినప్పుడు లోకానుసారముగా నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. గర్వం చాలా ప్రమాదకరమైన, చాలా రకాలుగా ఉంటుందండి. చాలా జాగ్రత్త పడాలి. ఈనాడు ప్రభు అంటున్నాడు, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. మరియమాత స్తోత్రగీతాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఈనాడు గుణదల మాత మహోత్సవాల ప్రారంభోత్సవం ప్రియులారా. ఆ మరియ తల్లే మనందరికీ కూడా దీనత విషయంలో గొప్ప సుమాతృకగా ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. భూమి ఆకాశమును నేను చేసితని, ఇవి అన్నీ నావే. దేవుడు అంటున్నాడు, ఇవి ప్రభు పలుకులు. వినయాన్వితుడును పశ్చాత్తాప పశ్చాత్తాపము కలిగినటువంటి వాడవై నా వాక్కులకు భయపడి నరుని నేను ప్రీతితో చూస్తాను. చాలా గొప్ప మాట, చాలా అర్థవంతమైన మాట, మనందరం స్వీకరించవలసిన మాట. ఎవరిని దేవుడు ప్రీతితో, ప్రసన్నతతో చూస్తాడు, ఎవరిపై ఆయన ప్రసన్నత, ఆయన దీవెన ఉంటుంది. వినండి జాగ్రత్తగా. వినయాన్వితుడైనటువంటి మనుషుడు, పశ్చాత్తాప మనస్కుడు అయినటువంటి వాడిపై నేను ప్రీతితో చూస్తానంటున్నాడు. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదం నీపైకి దిగిరావాలి అంటే వినయము, దీనత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి ప్రియులారా. కీర్తన 34:18 వచనం ఏమంటుందంటే, విరిగి నలిగిన హృదయులకు దేవుడు సమీపముగా ఉండును. దీనత కలిగినటువంటి హృదయాలకి దేవుడు దగ్గరలో ఉంటాడంటండి. నీవు ఏ విధముగా ఉంటున్నావు? దేవుని దృష్టిలో
ధన్యురాలుగా ఉండాలి అంటే గర్వాన్ని దగ్గరికి రానియ మాకు, పొగరబోతుతనాన్ని దగ్గరికి రానియ మాకు, దీనతతో దేవుని దరిచేరు. ఈనాడు ప్రియులారా, ఆ యొక్క ప్రభువుని వేడుకుందాం. ఆ సొంకరి వలె మనము కూడా ప్రార్థించటానికి ప్రయత్నం చేద్దాం. దీనత కలిగి వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గర్వాత్ములకి దేవుని సన్నిధిలో స్థానము లేదు. ఈ లోకములో, పరలోకములో. నాలో ఒకవేళ ఈ గర్వం ఉన్నట్లయితే తీసివేసుకొని దీనతతో దేవుని దరిచేరదాం, దేవుని కృపను పొందుకుందాం. ప్రభువు పలికిన రెండవ మాట ప్రియులారా, రెండవ ధన్యత మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనము. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పపరపబడుదురు. ప్రియులారా, ఈ మాటను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. కన్నీరు కార్చటాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? కన్నీరు కార్చువారు ధన్యులు, వారు ఓదార్పును పొందుతారు అంటున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి వారు ఓదార్పును పొందారు. సమూవేలు మొదటి గ్రంథములో అన్న హృదయ వేదనతో కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించాడు. వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు లేని సమయంలో, గర్భఫలము లేని సమయంలో అన్న దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించాడు. ఎంతగా ఆ తల్లి ప్రార్థన చేసిందంటే వినండి ప్రియులారా. సమూవేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించను. ప్రియులారా, నీవు నేను కూడా మన కన్నీటిని దేవుని సన్నిధిలో ఉంచాలి. శోకార్తులు ధన్యులు. ఇక్కడ ఏడవటం గురించి, కన్నీరు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ ఏడుపు దేని గురించి, ఈ కన్నీరు దేని గురించి అంటే నేను మారాలి అని, మొదటిగా నేను పాపములో ఉన్నాను అని, దేవా నేను పాపిని అని. అటువంటి వారిని, నేను పాపిని అని మనం అంగీకరించగలిగితే దేవుడు ఆ పశ్చాత్తాప హృదయాన్ని ఓదార్పుతో నింపుతాడంటండి. ఆ పశ్చాత్తాప హృదయంలో ఉన్నట్టు పాపాన్ని తీసివేసి తన యొక్క ఆనందముతో నింపుతాడు, ఓదార్పుతో నింపుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు కూడా పాపము చేశాడు. కానీ అతనిలో ఉన్న గొప్పతనం, నాతాను ప్రవక్త తన దగ్గరికి వచ్చి హెచ్చరించిన తర్వాత కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. కీర్తన 51:1 వచనం నుంచి మనం చదువుకుని, దేవా గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశాడు. నీకే 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 ద్రోహముగా నేను పాపము చేసేతని. కీర్తన 6లో ప్రియులారా, దేవా నేను వేదనతో కన్నీరు కారుస్తుండగా రాత్రి అంతయు నా తలదిండు నానుచున్నదయ్యా నా కన్నీటితో అంటాడు. అంతగా దావీదు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. కాబట్టే దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మనలో ఎవరిమన్ కూడా దేవదూతలం కాదండి. ఎవరికి వారికి వారి వారి బలహీనతలు ఉన్నాయి. కానీ నీవు నేను చేయాల్సింది ఏమిటి అంటే, హృదయ వేదనతో, పశ్చాత్తాపముతో, పాపక్షమ కొరకే కన్నీటితో దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పును పొందుతారు. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? పాపాన్ని చేసిన తర్వాత కన్నీటితో పాపము పశ్చాత్తాపడి మరలా పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి. దేవుడు పలికే మాట ఇదే. మనం చదువుకుంటాం పిల్లారా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, తపస్సు కాల ప్రారంభంలో దేవుడు ఏమంటాడు? మీరందరూ గుండెలను వ్రయ్యలో చేసుకొనుడు, కన్నీటితోనూ పశ్చాత్తాపముతోనూ నా దగ్గరికి తిరిగి రండో. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది?
నీ జీవితంలో ఈ కన్నీరు ఉందా? ఒక మాట గుర్తుపెట్టుకో, నీతిమంతుల యొక్క కన్నీటి బొట్టు దేవునికి విలువైనటువంటివి. అవును, అటువంటి వాటిని కీర్తనకారుడు పలికినట్లుగా సీసాలో భద్రపరుచుకుంటాడు. భద్రపరచుకుని వారికి ఓదార్పునిస్తాడు, కన్నీటిని తుడిచివేస్తాడు. యెషయా గ్రంథములో ప్రియులారా, ఇదిగో దేవుడే స్వయముగా అంటున్నాడు, నా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దర్శన గ్రంథంలో దేవుడు పలుకుతాడు, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేస్తాడు, ఇక కన్నీళ్లే ఉండము ఆయన సన్నిధిలో అంటున్నాడు పరలోకములో. ఒకవేళ నీవు నీ జీవితాన్ని బట్టి కన్నీటి సంద్రంలో మునిగి ఉన్నావా, దేవుడు నీతో అంటున్నాడు, నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నువ్వు మంచిగా బ్రతుకుతున్నా కానీ నీ మీద నిందలు వేస్తున్నారా, కన్నీరు కాచేటట్లుగా అవుతుందా నీ బ్రతుకు? దేవుడు అంటున్నాడు, నీవు ఓదార్పును పొందబోయేటువంటి సమయం రాబోతుంది. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పును పొందుదురు. 3వ అష్టభాగ్యం ప్రియులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినయము, ఇంతకుముందు మనం దీనత నేర్చుకున్నాం, ఇవి పర్యాయ పదాలుగా మనం స్వీకరించవచ్చు. దీనత, వినయము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క వినయాన్ని గురించి మనము క్రీస్తు ప్రభువు నుండే నేర్చుకోవాలి పిల్లలు, ఇంకెవరూ అవసరం లేదండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో ఎంత చక్కగా స్వయముగా యేసు ప్రభువే వినయము కలవాడై, శిలువ మరణం వరకును వినయము కలవాడై. వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము నుండి 6వ వచనం ఏమని చెప్తుందంటే, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, మానవుడిగా ఈ లోకములో జన్మించినా కానీ ఆయనలో దైవత్వం ఉంది, మానవత్వం రెండూ ఉన్నాయి ప్రియులారా. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నాను, దేవునితో తమ సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడలేదు. ఇది గ్రహించవలసిన విషయం, నేర్చుకోదగిన విషయం. కానీ ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించను. ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై. ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. నీవు నేను ఎంతటి వారం? దేవుని కుమారుడైన క్రీస్తు భగవానుడే నీ కొరకై నా కొరకై వినయముతో ఈ లోకానికి వచ్చాడు, దీనతతో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ప్రియులారా, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వినయము కలవారే. నెల్సన్ మండేలా ఎంతో వినయాత్ముడు, అబ్రహాం లింకన్ ఎంతో వినయాత్ముడు, మదర్ తెరేసా ఎంతో వినయాత్ముడు. గర్వము కలిగినటువంటి వారు లోకములో బ్రతకలా ఎక్కువగా. వారి పేరును మనం చెడు కోసమే మనం గుర్తు తెచ్చుకుంటాం. అడాల్ఫ్ హిట్లర్ అండి, ప్రపంచాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనాత్ములు వినయాత్ములే మన అందరికీ కూడా ఆదర్శంగా నిలబడాలి. ఈనాడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు నీకు నాకు సంకల్పిస్తే చక్కని జ్ఞానాన్ని కలిగి ఉండటం, ఆస్తిపాస్తులు కలిగి ఉండటం తప్పులేదు. కానీ నీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, నీ జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది, ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. మనం గర్వాత్ములుగా ఉంటున్నామా, వినయాత్ములుగా ఉంటున్నామా? ఏమీ లేనిస్తారా ఎగిరెగిరి పడినట్లుగా ఉంటున్నామా? అణిగిమడిగి ఉంటున్నామా? ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. 8 అష్టభాగ్యాలు కాబట్టి పిల్లారా, నేను కొంచెం మీకు వివరించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను, సమయం ఎక్కువగా తీసుకుంటుంది. తరువాత 4వది చాలా ముఖ్యమైనటువంటిది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 6వ వచనములో, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, దేని కొరకు ఆకలి దప్పులు? నీతి కోసం ఆకలి కలిగి ఉండాలి. మనం నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. లోకములో అవినీతి రాజ్యమేలుతా ఉందండి. అందరూ నీతులు చెప్పేవాళ్లే,
అవును ప్రియులారా, కానీ పాటించటం విషయంకి వచ్చేసరికే చాలా కష్టం ప్రియులారా. నీతివంతమైన జీవితాన్ని జీవించటం ఒకవైపున, నేను నీతిగా బ్రతకాలి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీతిగా ఉంటాను, అవసరమైతే నాకొచ్చే లాభాన్ని కూడా వదులుకుంటాను, అన్యాయం మాత్రం, అవినీతిని మాత్రం నేను చెయ్యను. సులభం కాదు, సవాలుతో కూడుకున్నటువంటిది, చాలా కష్టమైనటువంటిది, చెప్పినంత ఈజీ కాదు. నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండటం, ఒకడు అన్యాయంగా అక్రమముగా చేయబడుతుంటే నీవు వాడి పక్షాన ఉండడం, వాడి కోపు తీసుకోవటం అంత సులభం కాదు బిడ్డలారా. చాలా సవాలుతో కూడుకున్నటువంటిది, త్యాగాలతో కూడుకున్నటువంటిది. నేను లంచాన్ని తీసుకోను, నీతిమంతుని పక్షాన నిలబడతాను, నేను నా డ్యూటీని నేను సరిగా చేస్తాను, నేను నిష్టగా ఉంటాను, అంత సులభం కాదు. ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో సవాలుతో కూడుకున్నటువంటిది. నువ్వు నీతిగా ఉంటే, నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఉంటే నీకు శ్రమలు వస్తాయి, నీకు సవాళ్ళు వస్తాయి. ఈ చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి, తలంపునకు వచ్చింది. ఒకసారి నేను ఒక సిస్టర్ గారితో మాట్లాడుతున్నాను, నీతి గురించి, న్యాయం గురించి మాట్లాడుతుంటే ఆ సిస్టర్ గారు నాతో ఒక సత్యాన్ని చెప్పారు. అలాగైతే ఫాదర్ గారండి, సిలువలు మొయ్యటానికి కూడా సిద్ధంగా ఉండాలండి అని చెప్పారు. అవును ప్రియులారా, ఈ లోకములో నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవించాలంటే సిలువను మొయ్యటానికి సిద్ధంగా ఉండాలి. శ్రమలుంటాయి, కానీ బిడ్డలారా, ఆయన దృష్టిలో నీవు ధన్యుడివిగా ఉంటావు, ధన్యురాలివిగా ఉంటావు. గొప్ప కృపని, దీవెనని, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దీన్ని ఈరోజు ప్రభు మనకు సవాలుగా ఇస్తున్నారు. అష్టభాగ్యాలన్నీ కూడా సవాళ్లే ఈ లోకంలో జీవించటానికి. తరువాత దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. మదర్ తెరేసా మన గొప్ప ఉదాహరణ. దయగలిగి జీవిస్తున్నావా ఇతరుల మీద? నేను ఈ మాట చెప్పవచ్చో చెప్పకూడదో, మా ఇల్లు నవాబుపేటలో, ఇప్పుడు సెంటర్ అయిందిలే కానీ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఊరికి ఒకవైపు నుండి చూస్తే ఒక చివరన ఉంటుంది. ఆ ఊరు నుంచి తెక్కళ్ళపాటు, లింగాలపాడు ఆ గ్రామాలు వెళతారండి. ఎండాకాలం ముఖ్యంగా చాలామంది ఆ దారిని వెళ్ళేవాళ్ళు. మా అమ్మ వాళ్ళని పిలిచి మరీ వాళ్ళకి మజ్జిగ ఇచ్చేది, ఇంట్లో పాడుండేది కాబట్టి, లేకపోతే ఆకలి అన్నం పెట్టేది. ఈరోజు నేను గుండెల మీద చేసుకుంటున్నా, ఆ తల్లి చూపించిన దయ ఈరోజు మాకు దీవెన. ఆ తల్లి చూపించిన దయ ఈ రోజున మాకు దీవెన. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు చెప్పే మాట. నీవు కనికరాన్ని చూపించినప్పుడు, దయను చూపించినప్పుడు, దేవుడు నీ ఆపత్కాలంలో నీ ఎడల కూడా దయను చూపిస్తాడు. వదిలిపెట్టడండి. అనుభవంతో చెప్తున్నా బిడ్డలారా. ఒక మంచి కార్యానికి, ఒక మంచి మనిషికి ఆపదలో ఉన్నటువంటి వాడిని దయను చూపించగలిగితే అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. ప్రియులారా, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. హెబ్రీ పత్రికలో ఒక గొప్ప మాట ఉంటుందండి. ఈ మాటను ఏమంటారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే, హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేరు ఎవరు. నీలో హృదయ శుద్ధి ఉందా? పాపాన్ని తీసివేసుకోవడం, చెడుకు దూరంగా ఉండటం, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నము నీలో ఉంటుందా? ఇది ఒక పోరాటం, ఆత్మీయ పోరాటం. 9వ వచనం ప్రియులారా, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. లోకాన్ని చూస్తుంటే యుద్ధాలు ఎక్కడో కాదండి, మన ఇళ్లలోనే. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం యుద్ధాలు, రాజకీయంగా ఎదగడానికి 10 మందిని తొక్కేయటం. శాంతి పక్షాన ఉంటున్నావా? లేకపోతే ట్రంప్ లాగా తెల్లారి పొద్దున్న ఆ దేశం మీద యుద్ధం, ఈ దేశం మీద యుద్ధం అంటున్నావా?
ఈరోజు నేను స్టెల్లా కాలేజీలో కాలేజ్ డే జరుగుతుండగా అక్కడికి వెళ్ళి త్వరగా వచ్చాను. వాక్యాన్ని బోధించాలి, నా సమయం లేదు కాబట్టి కొంచెం సేపు నుండి వచ్చేస్తానండి. అక్కడ స్పీకర్ మేడం గారు అక్కడ ఈ రోజున మాట్లాడుతూ ఆమె ఒక మాట మాట్లాడారు. ఏంటంటే, మీ స్నేహితుల దగ్గర మాటలు వచ్చినప్పుడు, రెట్టింపు వచ్చినప్పుడు మీరు ఓడిపోండి. కావాలంటే స్నేహితుని మాత్రం గెలుచుకోండి, స్నేహితులను వదిలిపెట్టమాకండి, శాంతిని కోరుకోండి, సమాధానం. ఓడిపోతే ఏమైంది? శాంతి దొరుకుతుంది కదా మీకు, స్నేహితుడు దొరుకుతాడు కదా మీకు. నీ స్నేహితుడిని కొన్నిసార్లు మీ స్నేహితుడిదే తప్పు కావచ్చు కొన్నిసార్లు, అయినా ఆ క్షణంలో నువ్వు శాంతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వు. తద్వారా నీవు ఆ సంభాషణలో ఓడిపోతావేమో కానీ జీవితంలో ఆ వ్యక్తిని గెలుస్తావని చెప్పాడు. ప్రియులారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, 3వ ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే ఇంకా పోరాడటానికి బాంబులు ఉండవు, చంపుకోవటానికి రాళ్లతోటే ఆదిమానవుడు అయిపోతాడంటండి. శాంతి సమాధానం లేకపోతే ప్రపంచం ఏ విధంగా తయారవుతుందో, అది మన కుటుంబాలలో కూడా. కుటుంబాల్లోని ఓల్డ్ వార్లు జరుగుతున్నాయండి. ప్రభువుని వేడుకుందాం, శాంతి సమాధానానికి పెద్దపీట వేసే బిడ్డలుగా మనకు సహాయం చేయమని, శాంతి ప్రదాత అయినట్టు ఆ యేసయ్యనే వేడుకుందాం పిల్లారా. చివరిది చాలా ముఖ్యమైనటువంటిది, కష్టతరమైనటువంటిది. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధర్మం కోసం, నీతి కోసం. ఇందాక మనం ఇంకో పదం చదివామండి. ఏమిటి? నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు. ఇప్పుడేమన్నారు? ధర్మము కొరకై ధర్మార్థం హింసితులు ధన్యులు. హింసను పొందుతారు ధర్మం కోసం మాట్లాడుతున్నప్పుడు. ఎంతమంది ప్రియులారా, యేసయ్య ఎందుకు చనిపోయాడు? ఎందుకు హింసించారు ఆయన్ని? ధర్మం పక్షాన ఉన్నాడు కాబట్టి. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎన్ని శ్రమలు పొందాడు. మరియ తల్లి ప్రియుల ధర్మం కోసం, ఆ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకై ఆ తల్లి మానసికంగా ఎంత వేదన పొందింది తన కుమారుడు సిలువలో ఉన్నప్పుడు. నీకు నాకు శ్రమలు వస్తాయి. ఈ లోకంలో కూడా ప్రియులారా, యేసు సభ గురువు కొన్నాళ్ల క్రితం స్టాన్ స్వామి పేదల పక్షాన, ధర్మం పక్షాన ఉన్నందుకు చెరసాలలో వేశారు. ఆయన చివరి క్షణాలలో చేతులు అందట్లేదు తినడానికి, ఈ చేతులు వయసు మళ్ళీపోయింది కదండి పెద్ద ఆయన. స్ట్రా కావాలంటే సుప్రీంకోర్టులో కేసు వేసుకోమన్నారండి. ఆ బాధతోటి ఆయన చనిపోయాడు. ఆయన గొప్ప వేద సాక్షి, హతసాక్షి ప్రియులారా, ఫాదర్ స్టాన్ స్వామి. ప్రియులారా, అష్టభాగ్యాలు, యేసయ్య మనకిచ్చిన అష్టభాగ్యాలు అనేటువంటివి లోకపు పోకడలకి విరుద్ధంగా ఉంటాయి, కానీ అవి దేవుని పోకడలు. దేవునికి కటాక్షాన్ని పొందుకునే ధన్యుడివి, ధన్యురాలుగా ఉంటావు. ఈనాడు వేడుకుందాం, దేవా మాకు శక్తినివయ్యా, నీ అష్టభాగ్యాల ప్రకారం జీవించి నీ దృష్టిలో ధన్యులుగా జీవించే కృపను మాకు దయచేయి. దేవుడు నరుడు చూపిన చూపుతో చూడడు, మానవుడు పైరూపును మాత్రమే చూస్తాడు. దేవుడు హృదయాన్ని అవలోకిస్తాడు. నీ హృదయం ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ శక్తి కొరకై, దేవుని కృప కొరకై వేడుకుందాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు అష్టభాగ్యాలను బోధించి దేవుని కృపను పొందాలంటే, దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఉండాలి అంటే ఈ విధంగా జీవించండి అని మనం ఆహ్వానించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మేము నీ బిడ్డలంగా జీవిస్తూ ప్రభువా, నీవు చూపిన మార్గంలో నడవడానికి మాకు కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ప్రపంచంలో శాంతినివ్వండి ప్రభువా. ఈనాడు ప్రభువా, ఈ వీడియో క్రింద ఎవరైతే
విశ్వాసంతో వారి తలంపులు ఉద్దేశాలు ఉంచుతున్నారు, వారందరి తలంపులు ఉద్దేశాలను దీవించమని వేడుకొనుచున్నాం. ప్రభువా, ఈ రోజు నుండి మా 2 తెలుగు రాష్ట్రాలకి ప్రధాన పుణ్యక్షేత్రమైన గుణదలమాత మహోత్సవాలు ప్రారంభమవుతుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరైతే బిడ్డలు అక్కడికి వచ్చి వేడుకుంటున్నారు, అదేవిధంగా లైవ్ ద్వారా వీక్షించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన పొందుకోబోతున్నారు, వారందరిని దీవించమని ప్రత్యేకంగా ప్రభువా, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఆర్థికంగా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు, వారందరిని దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.